హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన పాలిటిక్స్లో ఇంపార్టెంట్ అయిన టాపిక్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది 1992వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా అమలయ్యే సంవత్సరం వచ్చేసి 1994 ఏప్రిల్ 24 రోజున ఏర్పాటు చేశారు. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26 రోజున పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది జరుపుకుంటారు. ముఖ్య గమనిక ఏంటిదంటే, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కదా ఫ్రెండ్స్. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీనిలో మనకి ఆర్టికల్స్ అంటే మన రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి కదా. ఇది స్థానిక సంస్థల గురించి చెప్పే ఆర్టికల్ ఏంటిదంటే 243వ ఆర్టికల్ ఫ్రెండ్స్. మన రాజ్యాంగంలో 243A నుంచి 243O వరకు పంచాయతీరాజ్ వ్యవస్థ సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి. అదేవిధంగా మన రాజ్యాంగంలో 11వ భాగంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 9వ షెడ్యూల్ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థని లో ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు 243A నుంచి 243O వరకు ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. 243A అనేది గ్రామ సభ ప్రతి గ్రామ పంచాయతీ నందు గ్రామ సభ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో గ్రామ సర్పంచ్ ముఖ్య అతిథిగా మరి గ్రామ సభకు అధ్యక్షుడిగా నివేదిస్తారు. అదేవిధంగా ఎజెండా అనేది ప్రిపేర్ చేసేది మాత్రం గ్రామ కార్యదర్శిగా ఉంటారు ఫ్రెండ్స్. దీనిలో ఓటర్లు ఉంటారు మరియు స్థానిక ఉద్యోగులు అంటే స్థానికంగా ఉన్న ఉద్యోగులు దీనిలో భాగాలు ఉంటారు. గ్రామ సభ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే దీనిలో గ్రామాలకు ఏవేవి అవసరం అనేది గ్రామ సభలోనే నిర్ణయించబడుతుంది. అదేవిధంగా 243B ఆర్టికల్ అనేది 3 అంచెల ప్రభుత్వం గురించి చెప్పబోతుంది. మన భారతదేశంలో ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్ తప్ప అన్ని రాష్ట్రాల్లో 3 అంచెల ప్రభుత్వమే ఉంది. మన తెలంగాణలో వచ్చేసి గ్రామీణ వ్యవస్థ, మండల వ్యవస్థ మరియు జిల్లా వ్యవస్థగా ఉంది ఫ్రెండ్స్. అందుకే 3 అంచెల ప్రభుత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 243C ఎన్నికల నియమావళి గురించి తెలుపుతుంది ఫ్రెండ్స్. అంటే ఎన్నికలు ఏళ్ళేలా జరుగుతుందని 243C అనేది చెప్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 243D అనేది రిజర్వేషను. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకు జనాభా పరంగా వాళ్ళకి రిజర్వేషన్ అది కేటాయించుతుంది. దానిలో 1/3 రిజర్వేషన్ అందు మహిళలకి కేటాయించుతుంది. అదేవిధంగా రాష్ట్ర విధాన సభల వారి ఇష్టం ప్రకారం బీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చు, రిజర్వేషన్ ఇవ్వకుండా ఉండదు. కానీ మన తెలంగాణలో మాత్రం బీసీకి రిజర్వేషన్ అనేది ఉంది. దానిలో కూడా 1/3% ఉమెన్స్కి రిజర్వేషన్ అయి ఉంటుంది. మరియు జనరల్ స్థానాల్లో కూడా 1/3% అనేది మహిళలకి రిజర్వేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 243 అనే ఆర్టికల్ కాల పరిమితి అంటే స్థానిక సంస్థల కాల పరిమితి వచ్చేసి 5 సంవత్సరాలు. మిడిల్లో ఎవరైతే 5 సంవత్సరాల లోపే రద్దు అయితే 6 నెలల తర్వాత ఎన్నికలు అనేది జరగాలి ఫ్రెండ్స్. ఇది ఒక ముఖ్య నిబంధన ఉంది ఫ్రెండ్స్. 243F సభ్యుల అర్హతలు అంటే క్వాలిఫికేషన్స్ అండ్ ఏంటి అంటే వాళ్ళకి 21 సంవత్సరాలు ఖచ్చితంగా సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ పోటీ చేయాలంటే వాళ్ళ కనీస వయసు 21 సంవత్సరాలు. అదేవిధంగా 1995 తర్వాత జన్మించిన వారికి ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే వారు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ పోటీ చేయరాదు ఫ్రెండ్స్. ఇది ఒక ముఖ్య గమనిక. అదేవిధంగా 243D అధికారాలు. రాష్ట్ర శాసనసభల పరంగా కొన్ని అధికారాలు ఉంటాయి. మన 12 అంశాలు
మనకి పంచాయత్ వ్యవస్థలో ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా 243H రెవెన్యూ, స్థానిక సంస్థలకు కొన్ని రెవెన్యూ అంశాలు ఉంటాయి. అంటే గవర్నమెంట్ కట్టే, అంటే స్థానిక సంస్థలో గరి పన్ను మరియు వివిధ సంస్థల లైబ్రరీ పన్ను, నల్ల పన్ను అని ఉంటుంది. ఇది 11 అంశాలలో ఇదొకటి రెవెన్యూ భాగంగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 243J అంటే ఆర్థిక సంఘం. మనకి స్థానిక సంస్థలకు గవర్నర్ గారు ఒక రాష్ట్ర ఆర్థిక సంఘం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి స్థానిక సంస్థలకు సంబంధించిన రెవెన్యూ అంటే ఆర్థిక పరిపాలన గురించి దీనిలో ఈ ఆర్టికల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 243K అనేది ఎన్నికల సంఘం. ప్రతి స్టేట్కి సంబంధించిన ఒక ఎన్నికల సంఘం ఉంటుంది. ఇది గవర్నర్ గారు నియమించబడుతుంది. 243J ఆడిట్, అంటే స్థానిక సంస్థలకు ఒక ఆడిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే గ్రామీణ వ్యవస్థలో వారు ఎలా చేస్తున్నారు అనేది ఒక సోషల్ ఆడిట్ టీమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దానిలో వారు ఏమేమి చేస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు, గత సంవత్సరం ఏం చేస్తారు, రాబోయే సంవత్సరాలు ఏం చేస్తున్నారు అని సోషల్ ఆడిట్ టీం వచ్చి గ్రామ పంచాయతీ నందు సోషల్ ఆడిట్ చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా 243L అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా పంచాయత్ రాజ్ వ్యవస్థ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలని జరుగుతాయి ఫ్రెండ్స్. 243M మినహాయింపు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం నార్థన్ స్టేట్స్ అయిన నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం మరియు వెస్ట్ బెంగాల్లో కొన్ని ప్రాంతాలకు ఇది స్థానిక సంస్థల అనేది మినహాయింపు ఉంటుంది ఫ్రెండ్స్. 243N 73 రాజ్యాంగ సవరణ రాష్ట్రాల విధానసభల సంస్థలకు చట్టాలు సవరించబడతాయి. అంటే మన రాష్ట్ర విధానసభలో ఏమేమి సవరించుకోవాలి గ్రామీణ వ్యవస్థలకు అనేది ఈ వ్యవస్థలో 243N అని ఉంటుంది. 243O వచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికలు అమలు అయినప్పటి నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కోర్టుకి ఎటువంటి రైట్స్ అనేది ఉంటాయి. అంటే ఎన్నికలకి రద్దు అయ్యడానికి అవసరం లేదు ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చినాక స్థానిక సంస్థలకి ఆపడానికి కోర్టు కూడా అధికారం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మనం నెక్స్ట్ వచ్చేసి 74వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. 74వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది మున్సిపాలిటీలకు సంబంధించింది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.